హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. సోయా గ్రానుల్స్ తోటి సోయా మేతి కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మనకు సోయా గ్రానుల్స్ అండి. ఇలా దొరుకుతాయి అన్నమాట. దీంతో మనము కర్రీ ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్గా ఉంటుంది. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు దాకా సోయా గ్రానుల్స్ అనేది తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇవి లేకుంటేనంటే మీరు మిల్ మేకర్తో కూడా చేసుకోవచ్చు. మిల్ మేకర్తో అయితేనంటే హాట్ వాటర్లో వేసుకొని జస్ట్ 1 నిమిషం మాత్రమే ఉడికించుకొని వాటర్ పిండినాక మిక్సీలో వేసుకొని చేసుకోండి. ఇక్కడ కర్రీ కోసం ఒక 2 టమాటాలు తీసుకుంటున్నాము. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2 తీసేసుకొని మధ్యలోకి కట్ చేసుకొని తీసుకోవాలి మిర్చి అనేది. నెక్స్ట్ ఇప్పుడు మనము కర్రీ కోసము మెంతికూర, మెయిన్గా ఈ మెంతికూర వేసుకొని చేసుకోండి. రుచి అయితే మనం మాటల్లో చెప్పలేమండి, అద్దిరిపోతుంది టేస్ట్ అంతే. ఇప్పుడైతే మనము హాట్ వాటర్ ఉంది కదా, ఇందులోకి మనము సోయా గ్రానుల్స్ వేసుకొని ఎక్కువసేపు ఉడికించొద్దు, జస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రమే ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇవి స్ట్రైనర్లోకి వేసేసుకోవాలి. స్ట్రైనర్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొకసారి కూల్ వాటర్ వేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ సోయా ఉడికించుకున్నాం కదా, ఈ వాటర్ని మనం వేస్ట్గా పడేయకుండా మొక్కలకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కూల్ వాటర్ వేసేసుకొని బాగా మంచిగా ఇందులో నుంచి వాటర్ ఏమీ లేకుండా బాగా గట్టిగా పిండేసుకోవాలి. ఇలా మంచిగా పిండేసుకోవాలి. ఈ సోయా అంతా కూడా ఇలా వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇదంతా కూడా వేసుకొని రెడీగా పెట్టేసుకోండి. నెక్స్ట్ కర్రీ కోసము టమాటోస్ ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే తొందరగా ఉడుకుతుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది, మసాలాలు గిట్ట బాగా పడతాయి. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోండి, పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ మనకు మెంతికూర కొంచెం సన్నగా కట్ చేసేసుకుంటే దీని ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది కర్రీకి. తర్వాత ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. మనం మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఇటెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ ఉల్లిపాయ నూనెలో బాగా మగ్గించుకోవాలండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు మటన్ కీమాతో చేసుకున్న దానికంటే డబల్ టేస్ట్ ఉంటుంది దీంతో చేసుకున్నారంటే. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా అన్ని కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కూడా ఇలా వేపుకుంటూ కలుపుకోండి. ఇలా కలిపేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదనం పోయేంత వరకు కూడా మంచిగా కలుపుకుంటూ వేపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు వేసేసుకుందాం. పసుపు కూడా పచ్చిదనం పోయేటట్టు మంచిగా ఉల్లిపాయలతో పాటు మంచిగా కాసేపు ఇలా కలిపేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మెంతికూర వేసుకుందాం. మెంతికూర వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మెంతికూరను మగ్గించుకోవాలన్నమాట. ఇలా మనం కలుపుతుండగానే దగ్గరికి అయిపోతుంది మెంతికూర. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కావాలి మెంతికూర. అప్పటి వరకు కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు అనేది వేసుకోండి. టమాటా ముక్కలను కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా బాగా మెత్తగా కావాలి. అప్పటి వరకు కూడా మూత పెట్టకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా, ఇలా మంచిగా మనము టమాటాను ఉడికిస్తేనే కర్రీ అనేది టేస్ట్ అవుతుందండి. ఇలా ఉడికిన ఈ టమాటాలోకి ఉడికించి పెట్టుకున్న సోయా గ్రానుల్స్ వేసుకొని ఈ మసాలా అంతా పట్టేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో మంచిగా కలిపేసేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాము. అలాగే 1.5 టీ స్పూన్ దాకా కారం పొడి వేసుకుందాం. వేసేసుకొని ఉప్పు కారం పట్టేటట్టు మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తము కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 కప్పు దాకా వేసుకోండి. ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం వేసుకొని కలుపుకొని తర్వాత మళ్ళీ వేసేసుకోండి. మీరు కావాలంటే కొంచెము
పొడి పొడిగా తినొచ్చు, లేదంటేనంటే కొంచెము గ్రేవీలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. 1 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అండి వాటర్ అనేది. ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉడికించుకోవాలన్నమాట. కాసేపు వాటర్ వేసుకున్నాం కదా, మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కాసేపు ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొన్ని మసాలాలు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. తర్వాత గరం మసాలా పౌడరు, ఇది జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకున్నది. తర్వాత 2 టీ స్పూన్స్ మాత్రమే కొబ్బరి పొడి. కొబ్బరి ఎక్కువగా వేసుకోవద్దు, మళ్ళీ ఫ్లేవర్ అనేది ఎక్కువైపోతుంది. ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఇలా కాసేపు ఉడికించుకోవాలి. ఉడికించేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కసూరి మేతి పౌడర్ వేసుకోవాలి. లైట్గా పెన్నం పైన హీట్ చేసి కసూరి మేతి చేయితోటి క్రష్ చేసుకొని వేసుకోండి. ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. వేసేసుకొని నెక్స్ట్ 1 టీ స్పూన్ మాత్రమే బటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ కసూరి మేతి ఫ్లేవరు, కొత్తిమీర అండ్ బటరు అన్నీ కూడా మనకు ఈ పట్టేటట్టు కర్రీకి మంచిగా ఇలా కలిపేసుకుందాము. కలిపేసుకొని మూత పెట్టేసుకొని 1-2 నిమిషాలు ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బాగా దగ్గరికి అయ్యేంతవరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా ఉంటే చాలండి, సరిపోతుంది. సూపర్ టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితేనంటే. చూసారు కదండి, నెక్స్ట్ మన ఛానల్లో వచ్చే రెసిపీలో చాలా మటుకు మనము సోయా రెసిపీస్ ట్రై చేద్దాము. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.